ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని శ్రేష్టమైనటువంటి మాటలు విన్నప్పుడు ఎంతో ఆదరణ కలుగుతుంది. అది బలాన్నిస్తుంది. దయగలిగినటువంటి మాట హృదయంలో ఉండేటువంటి విచారాన్ని అంతటిని తీసివేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయంలోని విచారం దాన్ని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఈ దయగలిగినటువంటి మాట అప్పటికప్పుడు ఏదో బలం రావడానికి పనిపిస్తుంది కాదు గాని, అది శాశ్వతమైనటువంటి మాటనే ఉండాలి. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. కనుక దయగలిగినటువంటి మాటలు, ఓదార్చేటువంటి మాటలు అనేక మంది మాట్లాడతారు గాని, అవి యథార్థమైనవై ఉండాలి. అవి మన జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని తీసుకొని రావాలి. అవి తాత్కాలికంగా పనిచేసేటువంటి వాడు కాదు గాని, స్థిరముగా ఉండేవి. అది మనకు అవసరం. ఆయన ఒకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకసువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికే నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడిన. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బెదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట అతనికి దొరికెను. తర్వాత ఆయన గ్రంథం చుట్టి పరిచయానికి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నటువంటి వారందరూ ఆయనను తేరు చూడగా ఆయన ఒకే ఒక దయగలిగిన మాట చెప్పారు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగను. ఆయన గ్రంథం తెరవగానే, అందులో ఉన్న చదవగానే అది నెరవేరిపోయిందనేటువంటి గొప్ప మాట అతని నోట్లోంచి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఎంత ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా, ఆయన వారిని చూసి, వైద్యుడే నిన్ను నీవే స్వస్థపరచుకోనమని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యం నువ్వు చేసేవని మేము వింటమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు నువ్వు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురన్ను. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది కోపం వచ్చింది. కొంతమంది అయితే ఆ దయగలిగిన మాటలు బట్టి ఎంతో సంతోషించారు. ఆకలితో ఎవరైతే ఉన్నారో ఆయన మాటల్ని తమ హృదయంలో తీసుకున్నారు. ఈరోజు దయగలిగిన మాట అందరికీ కాదు. చాలా మంది వద్దకు దయగలిగిన మాట వచ్చినా సరే హృదయంలోకి తీసుకోలేనటువంటి వారు ఉన్నారు. ఇతరులు తమ సొంత ప్రయోజనాల కోసం అలా మాట్లాడతారని వాళ్ళకి అభిప్రాయానికి వచ్చారు. కానీ ఈ ఉదయకాలాన్ని అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధానంలోకి అడుగుపెట్టినప్పుడు నిజముగా దయగలిగినటువంటి మాటలు పలికారు. ఆ దయగలిగిన మాటలు ఎవరైతే నమ్మారో అది వారి జీవితంలో నెరవేర్చబడింది. నీవు కూడా ఈరోజు ఆ దయగలిగిన మాటల కొరకు ఎదురు చూస్తున్నావు కనుక ఆయన సన్నిధిని ఆవరింపజేసి, బలపరిచి, స్థిరపరిచి, ఇతరమైన శ్రేష్టమైనటువంటి నీ గొప్ప కార్యములన్నిటిలోనూ ఆయన మాటలు పనిచేయను గాక. కనుక ఆయన మాటలు నమ్మండి. ఆయన మాటలను విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినట్లయితే వెంటనే అవి నెరవేర్చబడ్డాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ దయగలిగిన మాటను బట్టి ప్రతి ఒక్కరూ నాయన బలం నొందినట్లుగా సహాయం దయచేసి, వారు కోరుకున్న రేవుకు వారిని నడిపించి, అన్ని విషయములలో సహాయం అనుగ్రహించి గొప్ప చేసి బలపరచమని, మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.